మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్న వరంగల్లోని ఊర్స్ కరీంబాద్ దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 2న గంధోత్సవం, 3న ఊర్సు దర్గాలో సందర్శనంతో పాటు 4వ తేదీన దీపారాధన కార్యక్రమం ఉంటుందని నవీన్ బాబా అన్నారు. ఇక్కడికి దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులకు దర్గా ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాలు అందిస్తున్నట్లు, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీసీ, పోలీస్ వ్యవస్థ అన్ని విధాలుగా సహకరిస్తుందని, ఉత్సవాలు జరిగిన అన్ని రోజులు ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అనంత కరుణామయుడు వారి కృపాశీలుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నారు. గౌరవ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ప్రింటింగ్ జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు అందరూ కూడా పవిత్ర సర్కార్ సైదరా మాషూక్ రబ్బానీ రహమత్ పెద్దలు గౌరవనీయులు సజ్జాదా మాన్యశ్రీ శ్రీ 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 పీఠాధిపతులు నవేద్ బాబా గారు ముందుగా మాట్లాడతారు. ఆ తర్వాత సంక్షిప్తంగా ఏదైనా ఉంటే మీరు వివరాలు అడగండి, చెప్తారు. और 21 रजबुल मरज 2 फरवरी 2024 बाद नमाज इशा की 9 बजे जलसे अजमत मुस्तफ़ा व अजमत औलिया अकराम जरिए जदीद में मुनक़िद किया गया है, जिसमें मौलाना अहमद खातिब मिसबाही साहब नागपुर से ला रहे हैं, मौलाना अजीज़ुल्लाह खानी साहब और जफर और दीगर उनका खिताब होगा। और 22 रजब यानी 3 हफ्ता बाद नमाज इशा दफ़े हमद कलाम पेश करने की सादत मोहम्मद अकबर साहब हासिल करी और दो दिन में संजाल सारी और संजाल उला की 2 बजे बरामद होगा। और दो दिन भी लंगर आम का इंतजाम किया गया है और आप सबसे गुजारिश होगी शिरकत करें। और जो भी जैसे काम अंजाम दे रहे हैं, पुलिस बंदोबस्त का भी इंतजाम रहेगा और आपाशी का भी इंतजाम होगा, हर चीज़ की सहूलत होगी। రజబ్ అంటే ఫిబ్రవరి నెల 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖుల్లో ఇక్కడ ఉర్సు వేడుకలు జరుగుతాయి. ఇది 468వ సంవత్సరపు వేడుక. ఈ వేడుకలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చెందినటువంటి సుప్రసిద్ధ ఇస్లామిక్ పండితులందరూ కూడా రావడం జరుగుతుంది. నాగ్పూర్ నుండి, తర్వాత హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి వస్తారు. వాళ్ళందరి సారథ్యంలో మన నయి గడిలో అంటే కొత్త గడి ఉంది కదా, నవీన్ బాబా గారి ఇల్లు సంస్థానాధీశులు, వారి ఇంట్లో ఒక జల్సా ఉంటుంది. ఆ జల్సాలో ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఔన్నత్యం, అదేవిధంగా ఔలియా అల్లాహ్ యొక్క మహిమాన్విత జీవితం అనే అంశం మీద ఒక ధార్మిక సదస్సు జరుగుతుంది. ఆ తర్వాత అదే రోజు అంటే 2వ తారీఖున సందల్ అంటే గంధోత్సవం ఉంటుంది. ఈ గంధం ఇంటి దగ్గర నుండి, సర్కార్ వారి ఇంటి దగ్గర నుండి బయలుదేరి దర్గాకి రావడానికి సుమారు 2-2:30, 3 ఆ సమయానికి గంధం వస్తుంది. మరుసటి రోజు ఏదైతే ఉందో ఉర్సు వేడుకుంటుంది, అందరూ వస్తుంటారు, తమ దర్శనాలు అవి చేసుకుంటుంటారు, ముక్కుబడులు, ముడుపులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించుకుంటారు. 4వ తారీఖున దీపారాధన అవన్నీ ఉంటాయి. దాంతో ఈ గంధోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి అన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్ల సౌకర్యం కానివ్వండి, మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, రోడ్ల సౌకర్యం కానివ్వండి, ఉండడానికి కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లను పరిపూర్ణంగా చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా చక్కటి ఏర్పాట్లను చేస్తుంది. మనం వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఏ అవసరం ఉన్నా కూడా అంటే వరంగల్ మహానగర పాలక సంస్థ వాళ్ళు లైట్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. అదేవిధంగా బస్సు సౌకర్యం కూడా ఉంటుంది, మెడికల్ క్యాంపు కూడా ఉంటుంది. వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు బందోబస్తు కూడా, చక్కటి పోలీసు బందోబస్తు, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాల్లో ఉంటాయి. ఇక లాస్ట్ రోజు ఏదైతే ఉందో 4వ తారీఖు దీపోత్సవం ఉంటుంది. దాంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ 2 రోజుల పాటు కూడా ఉచిత అన్నదానం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, నిరంతర అన్నదాన కార్యక్రమం గడిలో జరుగుతుంటుంది. సో మీ అందరినీ కూడా ఈ వేడుకకి సాదరంగా స్వాగతిస్తున్నాం. ఇది 468వ ఉర్సు వేడుక. అంటే ఈసారి శ్రీమతి కొండా సురేఖ గారు మన ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు, వారు మంత్రి కూడా కావడం, వారు ఒక స్పెషల్ ఫోకస్గా ఈ దర్గా మీద పెట్టారు. అండ్ మోరోవర్ తను గుళ్ళకి, గోపురాలు
వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రి కూడా కాబట్టి మనకి చక్కటి వసతి సౌకర్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చూడడంలో చొరవ చూపిస్తున్నారు. వారికి కూడా దర్గా కమిటీ పక్షాన మా